హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి రామంజం వ్లాగ్స్. నేను మీ శ్రావణి. మనం ఇప్పుడు మంచి బజ్జీ రెసిపీ చూద్దాము. బయట మొత్తం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే మంచి బజ్జీ, హెల్దీ కూడా. అండ్ అన్ని హెల్దీ ఫుడ్స్ పిల్లలకు కూడా పెట్టినట్టు ఉంటుంది. ఆకుకూరతో బజ్జీ అనమాట. పాలకూరతో చేస్తారు కదా, అలా నేను ఇప్పుడు తోటకూరతో ట్రై చేశాను. చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే కావాలి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, ఓమా, కొంచెం జీలకర్ర, అది అందులో లేదు, తర్వాత వేసాను. ఇంకా వీటన్నిటిని దాంట్లో కొంచెం సోడా, శనగపిండి, ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ చెక్ చేసుకోండి. మంచిగా శనగపిండి తీసుకొని ఫస్ట్ ఆకుకూరని 2-3 సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలి. అది తోటకూర అనమాట. అది ఆకు అలా ఉంటుందని చూపిస్తున్నాను. 2-3 సార్లు కడిగి పెట్టాను. కొంచెం నానబెట్టాలి కూడా సాల్ట్ వేసి. దాని తర్వాత తీసేసి ఇంకా వాటర్ అన్నీ తీసేసి ఓన్లీ ఆకుకూర, ఉల్లిపాయలు, మనం వేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఓమ, జీలకర్ర వేసేసి మంచిగా కలిపేసేయాలి. కొంచెం పసుపు వేసుకోవాలి, తర్వాత వేసాను నేను. కొత్తిమీర వేసి మంచిగా ఇప్పుడు శనగపిండి ఉంటుంది, దాన్ని మంచిగా ఉల్లిపాయలన్నిటిని సన్నగా పిసికేసుకుంటాను అనమాట. అంటే కలిపేస్తాను. కొంచెం సోడా వేసి దానిపైన శనగపిండి వేస్తూ కొంచెం కొంచెంగా వేయాలి, ఒక్కటేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని, ఆ కూరతో ఉన్న వాటర్ ఉంటాయి కదా అవన్నీ కలిసిపోతాయండి. లేదంటే పొడి పొడిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఇంకా బజ్జీలా ముద్దల్లా, అంటే బజ్జీ ముద్దల్లా చేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక చిన్న చిన్న బజ్జీలు వేసుకుంటే ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేపాలండి. అది తిప్పుతూ ఉండాలి, ఆకుకూర కదా మొత్తం లోపల పిండి కూడా ఉంటుంది, అందుకని కొంచెం మంచిగా తిప్పుతూ మంచిగా గోలించుకోవాలి. అంటే వేగాలి, మంచిగా వేగాలి, కొంచెం వాటి దగ్గరే ఉండాలన్నమాట. దాన్ని ఉల్లిపాయని, ఆకుకూరని కొంచెం ఎక్కువ మాడితే మాత్రం ఆకుకూర అంతా టేస్ట్ అస్సలు బాగుండదు. మెల్లిగా చూస్తూ చూస్తూ అవి కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది, ఎక్కువ కూడా రావద్దు. ఎందుకంటే ఆకుకూర అంతా చేదైపోతుంది ఎక్కువ మాడిపోయింది అనుకోండి. అలా ఎక్కువ మాడనివ్వకుండా నీట్గా మెల్లిగా చిన్న చిన్నగా వేస్తూ వీటిని కలుపుతూ ఉండాలన్నమాట. అంటే కూరగాయ కలిపినట్టు కాదు, కొంచెం కొంచెంగా తిప్పుతూ 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 అన్ని సైడ్స్లో కూడా ఈవెన్గా కాలాలన్నమాట. అలా ఓకేనా. మళ్ళీ దీంట్లో మంచిగా ఆకుకూర ఉంటుంది కదా, పిల్లలు కూడా తెలియదు. అండ్ బజ్జీ కాబట్టి ఈజీగా తినేస్తారు, అసలు ఏది అడగరు, ఏమని కూడా చెప్పరు. బజ్జీ ఇంకా ఆయిల్లో వేసాము, ఇంకా వాళ్ళకి ఇంకా అంతకంటే మించింది ఏముంటుంది. అలా కలర్ చూసారా, అంతే, అంతకంటే మించి కలర్ రావద్దండి, ఆకుకూర చేదైపోతుంది. మెల్లిగా అన్నీ తిప్పేసుకొని ఇంకో సైడ్ కూడా మంచిగా కాల్చేసి ఇంకా తీసేసుకోవడమే అనమాట. కలర్ వచ్చేసాయి, ఇంకా అట్లా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఇంకో సైడ్ కాలంది దగ్గర కాలుతుంది. పకోడీలా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేను బజ్జీలా ట్రై చేశాను. పకోడీ వేసుకుంటే ఇంకా వాటర్ అవసరం లేదు, గట్టిగా పిసికేసి అలాగే పొడి పొడిగా వేసేసేయాలి. ఇంకా మన బజ్జీలు తయారైపోయి సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఇంకో వాయ వేసాను అనమాట. ఇంకా ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చి, నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే, దానిపైన నిమ్మకాయ పిండాలి, ఒక్క చుక్క పిండితే ఉల్లిపాయతో తింటుంటే స్వర్గం, అంతకంటే మించింది ఉండదండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు ఏ ఆకుకూరతోనైనా ట్రై చేయండి, సూపర్ అండ్ టేస్టీ ఫుడ్ అనమాట. మంచి స్నాక్, పప్పుచారులో కానీ పెరుగులో కానీ నంచుకోవడానికి, లేదా ఉత్తిగా స్నాక్స్ తినడానికి కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. చూసారా, ఇంకా ట్రై చేసి కంపల్సరీ కామెంట్ చేయండి, ఓకేనా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామంజం వ్లాగ్స్. చూడండి, కరకరలాడుతుంది పైన, లోపల మాత్రం సాఫ్ట్గా ఉందన్నమాట. అలా అలా ఉంటే ఉల్లిపాయ పెట్టుకొని తింటే ఇంకా అదర్స్ అనమాట. అలాగే చేస్తున్నాను చూడండి. నేను మా పిల్లలు కూడా పెట్టాను, ఏమీ అనలేరు, ఊరికే తినేశారు అంతే. ఆకుకూర ఉంది అనలేదు, ఏది అనలేదు, హ్యాపీగా తినేశారు. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్.